చట్టము అంగీకరించింది కదా. పైగా ఇదేమీ పెద్ద క్రైము కాదు. పెళ్లికి ముందు అక్రమమైంది. ఇది పాపం వదిలించుకోవాలని చూసింది. 100% ఇది చేసింది కరెక్ట్. ఆపుతావా? అసలు నువ్వు ఆడదానివేనా? ఇలాంటి మాటలు ఏ ఆడదైనా మాట్లాడుతుందా? మైకల్లో వీడు చేసింది తప్పు తప్పు తప్పు. అబార్షన్ విషయంలో దీని నిర్ణయం తప్పు పట్టే అర్హత ఎవ్వరికీ లేదు. అంతా దీని ఇష్టం, అది దీని హక్కు. నేనుండగా దానిల్లేలా అవుతుంది? నిన్ను వెళ్ళమంటానికి ఇదే వత్తి. ఏంటత్తయ్యా నువ్వు దానిలాగే తెలివి తక్కువగా మాట్లాడుతున్నావు? ఏంటో కుదుట పడిందిలే దీని జీవితం అని అనుకుంటూ ఉంటే నువ్వు కుంపటి రాజేస్తున్నావు. నిప్పులు కాల్చినకుండా దాని నెత్తిన కుమ్మరించేలా ఉన్నావు. నేను కుమ్మరించడం కాదే, నన్ను రెచ్చగొట్టి నీ నెత్తిన నువ్వే కుమ్మరించుకుంటున్నావు. వెళ్ళవతలకి. అసలు పెద్ద మనిషివేనా? ఏం మాట్లాడుతున్నావే? బుర్రా బుద్ధి ఉందా అని. తులసి, అరవడం కాదత్తయ్యా, ఆలోచించు. అల్లుడు నువ్వు లోపలేవా? నువ్వు లోపలే ఉన్నావు. తులసి ఏం కాదనుకుంటున్నాను నేను. నువ్వు లేవా? మాయా ఏమైంది? తిట్టిపోస్తుంది తులసిని మీ అమ్మ. ఈదులో దాకా కనపడుతుంది. అందుకే వెళ్దామా వద్దా అని ఆలోచిస్తున్నాను నేను. అలాగే అలాగే ఏంటి? అలాగే పద అడిగేద్దాం. పద, ఎందుకు తిడుతున్నామని నిలదీద్దాం. వెళ్దాం పద వెళ్దాం మాయా, పద పద. పదల్డు. నేను నీకు భయం ఏంటి? రామయ్య అడుగుదాం. పోవే, పో బయటికి. పుట్టుక తెలియని నీలాంటి వాళ్ళని నా ఇంట్లో ఉండనివ్వటం తప్పు. నీ తల్లి తండ్రి పలానా వాళ్ళు పక్కాగా తెలిసేదాకా నువ్వు నా ఇంటి గడపలో కాలు పెట్టద్దు. పో అదలకి. దుర్గమ్మ, ఇదే ఇదే ఈ పిలిపే. పెద్దతనానికి గౌరవం తెలియని ఏ మూర్ఖుడని తండ్రి అయి ఉంటాడు. మంచి మర్యాద తెలియని వంశంలో పుట్టిన తల్లయి ఉంటుంది. అదే అదే గుణాలు నీ రక్తంలో వచ్చాయి. నన్ను ఇలా పిలిచేలా చేసాయి. పో పో అదలిగే. ఎవరో అనామకుల పిల్లని నేనెలాగా నా కోడలుగా నా ఇంట్లో ఉండనిస్తాను. వెళ్ళ అదలికి. దుర్గమ్మ, మా నువ్వు ఆగు మామయ్య, నేను మాట్లాడతాను. మా ఏంటి మా ఇది? ఏంట్రా తాగొచ్చావా? స్పృహ ఏం తప్పలేదు. నీలాగా 19 మంది ఏం తలకెక్కలేదు. అసలు ఎంతమందిని నీ మూర్ఖత్వంతో బాధ పెడుతున్నావో తెలుసామా? నీ మూర్ఖత్వం వల్లే లక్ష్మి జీవితం సందిగ్ధంలో పడింది. ఇటు మా కాపురం కూడా చేడింది. ఏం సాధించావమ్మా? నీకేం సంతోషం వచ్చింది? అసలు నీకేం తృప్తి మిగిలింది? ఆదిత్య, ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసా మాట్లాడుతున్నావా? చెప్పే కదమ్మా స్పృహ తప్పలేదు అని. స్టడీగానే ఉన్నాను, పర్ఫెక్ట్గానే ఉన్నాను.
శభాష్ అల్లుడు. సమయ నువ్వు ఆగు. ఆగుతానమ్మా, అల్లుడు మాడుతున్నాడుగా, మరి నేను ఎందుకు మాడతాను? సైలెంట్గా చూస్తూ ఉంటాను. ఏంటి నువ్వు తాగింది కాక వీడిని కూడా తాగించి చెడగొడుతున్నావా? మేమేం కలిసి తాగలేదు, నేను చెడిపోలేదు. ముందు నాకు సమాధానం చెప్పమ్మా. మారావా? నువ్వు మారావా? కొంచెమైనా మారావా? మమ్మల్ని భార్యాభర్తలుగా అంగీకరించావా? అసలు మమ్మల్ని సంతోషంగా బతకనివా? ఆదిత్య, చూడమ్మా, ఇంకోసారి తులసి నీ మాట అన్నావంటే తులసి ఒకటే పోదు, ఇద్దరం కలిసి నడవాల్సి వస్తుంది. దూరంగా వెళ్ళిపోదాం, వేరు కాపురం పెట్టి ఉంటాం. బాగానే నూరు పోసి తీసుకొచ్చా సాంబయ్య. దుర్గమ్మా, ఏ విషయం నాకు తెలీదు, నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయొద్దు. అమ్మా, నా జీవితం అమ్మా, నా సుఖ సంతోషం, నా భవిష్యత్తు. దాని గురించే కదరా నా తాపత్రయం కూడా. నీకోసం నేను ఆరాట పడుతుంటే నువ్వు నీ పెళ్ళంతో వెళ్ళిపోతానంటావా? ఈ తోగుబోతుడు తండ్రి కాదు, ఆ ఏడుపు కొట్టది తల్లి కాదు. ఎవరో అనా కాని వాళ్ళ పిల్లైతే పెంచే గతి లేక వాళ్ళు వదిలేస్తే వీళ్ళు సాకితే రేపు వాళ్ళ లేకి బుద్ధులే వారసులకి రావచ్చు. అలా రాకూడదనే నా భయం. పైగా మన హోదాకి ఈ పిల్ల నీ కోడలేంటి అని అంటారా? అది అదొక నోమర్త. మన మర్యాద, కుటుంబ గౌరవం, పరువు ప్రతిష్టల కోసం నేను తాపత్రయపడుతుంటే నువ్వేంట్రా దాని మాయలో పడి దిక్కుతోచు కొట్టుకుంటున్నావు? అత్తయ్య, ఆలోచించే నేను ఏ నిర్ణయమైనా తీసుకునేది. అమ్మా, నువ్వు ఆ వెంకటలక్ష్మిని నమ్మి నన్ను తులసిని అనుమానిస్తున్నావు, ప్రియ అత్తయ్యని కూడా అవమానిస్తున్నావు. తులసి అత్తయ్య మామయ్య కూతురే. తులసి, నువ్వు లోపలికి వెళ్ళు. రేయ్, నా మాట కాదని దాన్ని లోపలికి పంపిస్తున్నావా? నన్ను కాదు అంటే మేము వెళ్ళిపోవాల్సి వస్తుందని చెప్పానుగా. ఇదేనారా అమ్మకిచ్చే గౌరవం? నేను నిన్ను ప్రేమిస్తుంటే నువ్వు నన్ను తీసి పారేస్తావా? రేపటి పుట్టినరోజుని ఇంకెంతో ఘనంగా చేయాలని నేను అనుకుంటుంటే నన్ను వదిలేసి పోతావని నువ్వు ఆలోచిస్తున్నావా? తులసి, ముందు లోపలికి వెళ్ళు. వెళ్ళు వెళ్ళు. ఏయ్, సిగ్గు శరం ఉన్నవాళ్ళు మెడ పట్టుకుని గంటితే మళ్ళీ రారు. సిగ్గు శరం ఉన్నవాళ్ళు ఎవరైనా మొగుడికి గౌరవం ఇస్తారు, మొగుడి మాటకి విలువిస్తారు, మొగుడు చెప్పినట్టు వింటారు. తులసి, శభాష్. పతియే ప్రత్యక్ష దైవం అంటారు. మొగుణ్ణి కాదనరు దుర్గమ్మ, మొగుణ్ణి కాదనరు, బెదిరించరు. అనుకున్నది ఒకటే, ఆయనది ఒకటే, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పెట్ట.
అబార్షన్ చేయించుకోవడానికి వెళ్ళింది. రాహుల్, నన్నేమనలేక నీలో నువ్వే బాధపడుతున్నావా? నా మీద కోపం వచ్చిందా? నా మూలంగానే లక్ష్మి రాలేదని మనసులో నన్ను తిట్టుకుంటున్నావా? అయ్యో అదేం లేదత్తా. నువ్వేం లేదన్నా, నీ మనసులో ఉన్నదేంటో నాకు తెలుసు. నీ అలక తెలుసు, నీ ఆకలి తెలుసు, నువ్వు బాధపడతావని తెలుసు. కానీ నీకోసం ఆ క్షణం నేను ఆ దుర్గని ఏమీ అనకుండా మౌనంగా ఉంటే ఆవిడ కంట్రోల్లో ఉండదు. మనం తర్వాత కంట్రోల్ చేయలేం. అందుకే ఆ నోటికి తాళం వేయించడానికి దుర్గని అలా అనక తప్పలేదు. నువ్వు ఆవిడ అన్నావని నాకేం బాధలేదత్తా. కానీ లక్ష్మి విషయంలో నువ్వేం బాధపడద్దు రాహుల్. ఆ దుర్గమ్మ అండ చూసుకునే కదా. దుర్గా అండ కాదు, అమ్మ అలుసు, ఆ మంగళంబ పెంపకం. నిజానికి అది ఒట్టి అమాయకురాలు. దానికి అరమరికలు లేవు, అభం శుభం తెలీదు. ఆశ, కేవలం ఆశ. అది ఆ ముసల్ది పెంచిందే. ఆదిత్య నీ మొగుడైతే అలా సుఖపడొచ్చు, ఐశ్వర్యం అనుభవించొచ్చు, మహారాణిలా బతకొచ్చు అని బాగా నూరిపోసింది. ఆ మాటల్ని లక్ష్మి బాగా తలకెక్కించుకున్నట్టుంది. అంతే. అందుకే ఆదిత్య ఆదిత్య అంటుంది. ఏ మాత్రం బుద్ధి జ్ఞానం ఉన్నా పెళ్ళైన వాణ్ణి కోరుకుంటుందా చెప్పు? పైగా ఇప్పుడు అదున్న పరిస్థితిలో నెల తప్పింది నీ వల్లే అని తెలిసాక కూడా ఏదైనా అంతా దుర్గమ్మ బలం చూసుకునే. అది ఎవరు అండ చూసుకుని ఎలా ప్రవర్తించినా దాని మెడలు వంచి కాపురానికి తీసుకొచ్చే బాధ్యత నాది. చేతులకి గాజులుండొచ్చు, కానీ చేతకం దాన్నేమీ కాదు. ఆ దుర్గ ఒకటంటే నేను 100 అనే రకం. ఆవిడ చిటికలు వేస్తే నేను ఒంటి చేత్తో చప్పట్లు కొట్టగలను. అయినా నీకు నా గురించి కొత్తగా చెప్పాలా ఏంటి? అటు ఆ దుర్గమ్మకి ఏ బలం ఉందో నాకు అదే బలం అన్ని రంగాల్లో ఉంది. నీ పక్కన ఆ లక్ష్మిని తెచ్చి నిలబెట్టే బాధ్యత నాది. ముందు భోజనానికి రా. రారా రారా. నీకు ఇంకో విషయం అర్థం కాలేదు. ఏంటిది? అసలు ప్రియా వాళ్ళ మూలంగానే దుర్గలా రెచ్చిపోతుంది. ప్రియా కాస్త జాగ్రత్తగా, మొదటి నుంచి కాస్త కటువుగా ఉండుంటే ఆవిడ అంతలా రెచ్చిపోయేది కాదు. వాళ్ళ సంగతి వదిలేయత్తా. ముందు మనమేం చేయాలో ఆలోచించు. నేను ఆలోచిస్తూనే ఉన్నా. ఆలోచిస్తున్నావని అర్థమైంది, కానీ అన్నం ప్లేట్లో పెట్టత్తా. సారీ సారీ. ఇదిగోండి టవలు. త్వరగా స్నానం చేసి రండి, భోజనం వడ్డిస్తాను. అబ్బా భోజనం వద్దు ప్రియా, కడుపు నిండుగా ఉంది. నాకు అసలు అన్నం తినాలనిపించట్లేదు. బయట ఏం తిన్నారేంటి అంత కడుపు నిండుగా ఉండడానికి? నా కడుపు తిండితో నిండలేదు ప్రియా, సంతోషంతో నిండిపోయింది. అంతలా కడుపు నిండేంత సంతోషమైన వార్త ఏంటో నాకు చెప్పండి. మరేం లేదు ప్రియా, ఇందాక నేను అలా బావాళ్ళ ఇంటి నుంచి వస్తున్నానా, లోపల నుంచి దుర్గ అరుపులు వినిపించాయి. అలా లోపలికి వెళ్ళి 2 అడుగులు వేసేసరికి లోపల ఇంకొకసారి తులసిని ఇంకో మాట అన్నావంటే తులసి ఒకతే పోదు, ఇద్దరం కలిసి నడవాల్సి వస్తుంది. దూరంగా వెళ్ళిపోతాం.
వేరు కాపురం పెట్టుకుంటాం. ఇందులో సంతోషమేముంది కడుపు నిండడానికి? చూసే కోణం, అర్థం చేసుకునే తత్వం నెగిటివ్గా చూస్తే ఏం కనిపించదు. సగం ఖాళీ గ్లాస్ అని చెప్తారు. అదే పాజిటివ్గా చూస్తే సగం నిండుగా ఉందనే తృప్తి. తులసిని బయటకు పంపే ప్రయత్నం చేస్తుంటే తృప్తి ఏంటి నా బొందా? అదే అదే నీకు నాకు ఉన్న తేడా. నువ్వు మధ్యలో ఆదిత్య పాత్రని మర్చిపోతున్నావు. తులసి కోసం తులసి తరపున తులసి వైపు నిలిచి కన్న తల్లిని ఎదిరించాడు, తిరగబడి మాట్లాడాడు. అది అది సంతోషించదగ్గ విషయం. ఏదైనా ఒక్క అడుగుతో అన్నట్టు ఆదిత్యలో మార్పు ప్రారంభమైంది. తులసికి గొప్ప అండ లభించినట్టే. అటు బావ, ఇటు ఆదిత్య. ఇంకా తులసికి భయమే లేదు ప్రియా. అలా ఎదురించి మాట్లాడడం నాకైతే గొప్ప ఆనందాన్ని ఇచ్చింది ప్రియా. చాలా తృప్తి మిగిల్చింది. మీరింత వివరంగా చెప్పిన తర్వాత నాకు సంతోషంగానే ఉందండి. మీ అమ్మాయికి అండ దొరికింది. అల్లుడా దుర్గమ్మని ఎదిరించడం మొదలు పెట్టాడని మీరు పొంగిపోండి, సంతోషంగా సంబరాలు చేసుకోండి. ప్రాబ్లం తీరిపోయిందని పండగ చేసుకోండి, హ్యాపీగా ఉండండి. మరి మా పరిస్థితి ఏంటి? మా రాహుల్ ఫ్యూచర్ ఏంటి? ఇవాళ ఆ ఆదిత్య ఏదో దుర్గమ్మని అలా అన్నాడని ఇలా అన్నాడని పొంగిపోకపోతే ముందు మీరే ఆవిడ గారికి అలుసివ్వకుండా, మాట అనే సందివ్వకుండా కలిసికట్టుగా నోరు మూయించుంటే సమస్య ఉండేది కాదుగా, ఇంతవరకు వచ్చుండేది కాదుగా. మీరు గౌరవాలు దక్కించుకోవడానికి, ప్రేమలు దక్కించుకోవడానికి నోరు మెదపలేదు. ఇవాళ రేపో మీరు ఒకటైపోతారు. మరి మా గతేంటి? మా రాహుల్ పరిస్థితి ఏంటి? అసలు ఆ ప్రసాద్ గారు ముందేం చెప్పారు, ఇప్పుడేం చేస్తున్నారు? ఏంటైతే ఏదో మా ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయినట్టు, మేము ఒకటైనట్టు, తులసికి కోడల స్థానం దక్కేసినట్టు, సంతోషం, సంబరం, పండగ, జాతర అంటున్నావు. ఏదో ఆదిత్య వదినని ఒక్క మాట అన్నాడు, అంతే. తను కాదు అంటే మేమే వెళ్ళాల్సి వస్తుందని అన్నాను కదా. అమ్మా, ఇవన్నీ ఇప్పుడు అనవసరం. తులసి పద. అలా అన్నాడని ఈయన చెప్తే చిన్న ఆశ, కాస్త సంతోషం, అంతే. దీనికే నువ్వు ఇంతలా అనుకోవాలా? దానికి కాస్త అండ దొరికిందన్న ధైర్యం. వదిన ఏమీ మారలేదు, సరేనా? మారాలి. ఆ దుర్గ మారాలి, మార్చాలి. మనందరం కలిసి మార్చాలి. లేకపోతే ఇప్పుడు 2 జంటలు, 3 కుటుంబాలు బాధపడాల్సి ఉంటుంది. అవునమ్మా, మార్చాలి. ఎలాగైనా సరే దుర్గమ్మను మార్చాలి. ఏయ్, ఆగవే. నేనేమీ తప్పు చేయలేదత్తయ్య. అత్తారింట్లో కోడలు ఉండాల్సిన పద్ధతిలోనే ఉన్నాను. అసలు నిన్ను కోడలని ఎవరు ఒప్పుకున్నారే? మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలు, బంధువులు, అక్షింతలు, ఆశీర్వాదాలు, అప్పగింతలు, వాటన్నింటికి సాక్ష్యం ఇదిగో ఈ తాళి. వీటన్నింటికి మించి నీ ఆత్మ సాక్షి. పైకి ఏమన్నా నీ మనసుకి తెలుసు నేను నీ కోడలిని అని. లాజిక్కులు మాట్లాడికే. నీ లాజిక్కులు, జిమ్మికులు నీ చిన్నతనం నుంచి చూస్తున్నాను. ఈ వెదవాగుడు వాగినంత మాత్రాన నా ఇంటి కోడలు అయిపోవు. దానికొక స్థానం కావాలి అంటే పుట్టుక, పుట్టిల్లు తెలియాలి. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అని నువ్వే అన్నావు. అయినా అమ్మ పుట్టిళ్ళు మేనమామకు తెలీదా అంటూ నా పుట్టుక గురించి నా మామయ్య, మీ ఆయనకి తెలీదా? పైగా
వారు మాజీ పోలీస్ అధికారి. కళ్ళే స్కానింగ్ మిషన్, పలకరిస్తే లైఫ్ డిటెక్టర్. అంత పెద్ద ఆయనే తులసి నా మేనకోడలు అంటుంటే నువ్వేంటత్తయ్యా? నువ్వు నా కోడలివి కాదు అని అంటావు. ఈ అత్తయ్య అన్న పిలిపే వద్దు, ఆ పిలిపే రద్దు. వద్దు రద్దు అనడానికి ఇదేమైనా కిరాణా కొట్టులో పొద్దా? రుణానుబంధం, రక్త సంబంధం అత్తయ్య. ఒసే, నువ్వు ఎంత తెలివిగా మెలికలు పెట్టినా, మెలికలు పెట్టి వాగినా, నీ పుట్టుక తెలిసేదాకా నువ్వు మా ఇంటికి పరాయిదానివే. కాదు 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 అని 1,00,000 సార్లు చెప్పాను. దీనికి నీకు మధ్య రక్త సంబంధం ఉంది.